కోఆపరేటివ్ సొసైటీ బలోపేతం గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఉమ్మడి విశాఖ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కోన తాతారావు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన కోన తాతారావు గిరిజన రైతులతో స్వయం సహాయక సంఘాలతో కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. గిరిజన రైతులకు కోఆపరేటివ్ సొసైటీ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తామని తెలిపారు. గిరిజన రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. మీకు నాతో పాటు మిమ్మల్ని కూడా పిఎస్సీ చైర్మన్గా బ్యాంక్ చైర్మన్గా మనం బాధ్యత మనం పిఎస్సీ చైర్మన్గా వేదిక మీద ప్రోటోకాల్ ఈ ప్రోటోకాల్ తగ్గట్టు మిగతా దగ్గర చేయలేక యాక్ట్ ప్రకారం సొసైటీలో డ్వాక్రా సంఘం ఉంటుంది, బ్యాంకులో డ్వాక్రా సంఘం ఉండవచ్చు. ఈ డ్వాక్రా సంఘాలకి మన బ్యాంకు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉండగా ఏ బ్యాంక్ అయినా 3 లక్షల వరకు 7 రూపాయలు ఉంది అంటే సంవత్సరానికి 100 రూపాయలు అంటే 10 రూపాయలు. అది దాటిన తర్వాత 20 లక్షల వరకు మనం రుణం ఇస్తాం. మిగతా బ్యాంకులు కూడా ఇవ్వచ్చు, కానీ మన బ్యాంకు మాత్రం 30 ఇస్తాం. 9.5%కి 20 లక్షలు మన బ్యాంకు మాత్రం ఇస్తాం. పక్కన గ్రామీణ బ్యాంక్ ఉండొచ్చు, ఎస్బీఐ ఉండొచ్చు, యూనియన్ బ్యాంక్ ఉండొచ్చు, నేషనల్ బ్యాంక్ ఏదైనా సరే 13 రూపాయలు కావాలా రూపాయి పైన 10 లక్షలు తీసుకున్నటువంటి ఒక సొసైటీ ఒక గ్రూప్కి అలా తీర్చిలోపు మన దగ్గర ఎస్బీఐ దగ్గర తీసుకున్న దగ్గర 2 లెక్కేస్తే 1 లక్ష రూపాయలు తేడా వస్తుంది. రేషియో మన తేడా వస్తుంది. అలాంటప్పుడు మన బ్యాంక్ దగ్గర ఎందుకు రాకూడదు? అది గవర్నమెంట్ బ్యాంకే కదా, స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్. ఇది ఒకటి. ఇది మీకు ఎందుకు పనికి వస్తుందంటే మీరు ప్రెసిడెంట్లుగా మీ గ్రామాల్లో మీకు అందరూ తెలుసు, మీరు సొసైటీ డ్వాక్రా గ్రూప్ మీకు ఇక్కడ ఏర్పడుతుంది. వాళ్ళు చేసే బిజినెస్ మీద సొసైటీ 1% వచ్చేటట్టు అధికారికి అప్పుడు ఆ 1% వస్తే మీరు వాడుకోవడానికంటే మీకు ఎడ్యుకేట్ చేయాలి. 20 లక్షలు పంపిస్తే మీకు 1% ఎంత వస్తుంది? ఇంచుమించు అట్లా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.